ఖచ్చితంగా అండి. అధిష్టానం మా దగ్గరికి ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరపడం జరగలేదు. అలానే అభ్యర్థిని ప్రకటించేటప్పుడు కూడా మాతో పాటు మా కార్యకర్తలతో పాటు ఎటువంటి చర్చలు జరపలేదు. ఎందుకు మారుస్తున్నాము, ఎందుకు కొత్త వ్యక్తి ఫీల్డ్ మీదకి వస్తున్నారు, ఏమి లోటుపాట్లు ఉన్నాయి అనేది మాతో అయితే చర్చించడం జరగలేదు. దాన్నే మేము కూడా అడుగుతున్నాం. కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థిని సెలక్షన్ చేయాలి. అలానే ఇప్పుడు కూడా కార్యకర్తలకు అండగా నిలిచాం కాబట్టి ఇవాళ నాకు అవకాశం కల్పించమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ మా కార్యకర్తలకి కాపాడుకోవడానికి నేను ఏ స్టెప్ అయినా తీసుకోవాల్సి వస్తుంది. అది ఇవాళ అందుకనే నేను మళ్ళీ బాబు గారిని కోరడం జరుగుతుంది. ఆయన కూడా నాకు చెప్పడము, అంటే గ్లాన్స్గా చెప్పడము, కొన్ని పరిస్థితులు వచ్చాయని ఆ పరిస్థితుల్ని సెటరేట్ చేసి మరొకసారి మీరు ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము కూడా రేపు కోవూరు నియోజకవర్గంలో జరిగే బరిలో